అందరికీ నమస్కారం. ఏంటి సంగతులు? కొంచెం మాట్లాడదాం. ఇదే నా మొదటి వీడియో. కొంచెం క్లారిటీ కానీ వాయిస్ కానీ సరిగా లేకపోయినా చూస్తూ ఉండండి. పోను మంచిగా అప్డేట్ చేస్తాను. ఈరోజు 19వ తారీఖు, అంటే ఉగాది 2026 మార్చి 19. ఉగాది పండుగ ప్రారంభం. నేనుండేది భద్రాచలంలో. ఉగాది అంటే ఇక్కడ భద్రాచలంలో స్పెషల్ ఏంటంటే ఈరోజు నుంచి శ్రీరామనవమి కోసం బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మార్చి 27వ తారీఖు శ్రీరామనవమి ఉంది. ఈరోజు మొదలు పెడితే మార్చి 19వ తారీఖు మొదలు పెడితే ఏప్రిల్ 2 దాకా మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 27 శ్రీరామనవమి, 28 శ్రీరామనవమి, రామ పట్టాభిషేకం జరుగుతుంది. ప్రస్తుతం మనం గోదావరి కట్ట మీద ఉన్నాం. చూస్తున్నారా? వెనకాల గోదావరి ఉంది. కొంచెం వాతావరణం వర్షం పడేలా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. వాయిస్ బాగానే వినబడుతుంది కదా? ఓకే. ఈరోజు సాయంత్రం గోదావరి హారతులు జరుగుతాయి. వాతావరణం మంచిగా ఉండి వర్షం పడకపోతే అది మీకు నేను అప్డేట్ చేస్తాను. ఫస్ట్ వీడియో కొత్త ఛానల్ లైవ్ కుదిరితే లైవ్ చేద్దాం, లేదంటే వీడియో అప్లోడ్ చేస్తాను గోదావరి హారతి మొత్తం తీసి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్టే చెప్తున్నాను. అయితే ఈ వీడియో ముందు గోదావరికి వెళ్ళే కాడ ఫుటేజ్ తర్వాత అప్లోడ్ చేస్తాను, లేదంటే ముందు పెడతాను. ఆల్రెడీ మెట్ల దగ్గర వెళ్ళి అదంతా తీశాను. చూద్దాం ఎలా వస్తుందో. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు భద్రాచలంలో ఉగాది సందర్భంగా ఏమేమి జరుగుతున్నాయో ఒక లుక్ వేద్దాం. ఉగాది సందర్భంగా భద్రాచలంలో పొద్దునన్ని పూజలు జరిగినట్టున్నాయి. మధ్యాహ్నం అవుతుంది. ఎండలు చూడండి చాలా భయంకరంగా కొడుతున్నాయి. ఏదో నా వెనకాల సూర్యుడు, గోదావరి అన్నీ జరుగుతున్నాయి. చూద్దాం, గోదావరి వైపు చూద్దాం ఒకసారి. మీరు కూడా చూడండి. ఎండ దెబ్బకి ఒక్కళ్ళు కూడా అసలు ఎవరు లేరు. చాలా కొద్ది మంది మాత్రమే గోదావరిలో స్నానాలు చేస్తున్నారు. ఇది గోదావరి. చూడండి అందరూ. భద్రాచలం బ్రిడ్జి, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అదిగోండి, అది భద్రాచలం బ్రిడ్జి. తర్వాత అక్కడ అదిగోండి బీపీఎల్ ఫ్యాక్టరీ అంటారు కదా సారపాకలో, భద్రాచలం దగ్గర. అది కూడా ఒక్కసారి చూడండి మీరు. ఇంకా చూడండి గోదావరి కట్ట. ఒక స్వామివారు కూర్చొని పూజ చేస్తూ ఉన్నారు. చూడండి ఒక లాంచ్ బయలుదేరింది. లాంచ్లో కూడా తిరగచ్చు. కనిపిస్తుందా? చూడండి. చిన్న పడవలో అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. చూడండి, పిల్లలు కాదులే, పెద్దోళ్ళే మంచిగా ఆడుకుంటున్నారు. ఈ మెట్లు ఇక్కడ నుండి ఎక్కిన తర్వాత అటు దిగి వెళ్తే నేరుగా గుడికి వెళ్ళొచ్చు. మెట్లు ఎక్కేసాం. అదిగోండి, అది గోదావరిలో స్నానం చేశాక ఈ మెట్లన్నీ ఎక్కొచ్చాక నెక్స్ట్ ఇటు పక్క దిగాలి. ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఇగో శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలను పెట్టారు. 19వ తారీఖు నుండి ఏప్రిల్ 2 దాకా జరుగుతాయి. కాబట్టి అందరూ మిస్ కాకుండా భద్రాచలం రండి. గోదావరి దగ్గర నుంచి అటుపక్క మెట్లకి ఇటు వచ్చాం. వెనకాల బోర్డు ఉంది కదా, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయని. ఎండలు చాలా ఘోరంగా కొడుతున్నాయి. మెట్లు దిగుదాం. వెనకాల సూర్యుడు చూడండి, మండిపోతున్నాడు. ఓకేనా? ఇప్పుడే మెట్లు దిగాం. నడుచుకుంటూ ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. బాగా ఎండలు కొట్టడం వల్ల ఎవరూ సరిగా లేరు. చూద్దాం. మెట్లు దిగి గుడికి వెళ్ళే గ్యాప్లో ఒక గుడి ఉంటుంది. ఒక
20 అడుగుల దూరంలో ఉంది, చూపిస్తాను. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇదే. అక్కడ స్నానాలు చేసి మెట్లు దిగిన తర్వాత గోదావరి మెట్లు, అవి దిగిన తర్వాత కొంచెం ముందుకు ఒక 40 అడుగులు వస్తే ఇక్కడ ఉంది యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఇక్కడ నుంచి అటు గుడికి వెళ్ళొచ్చు. ఎండలు అయితే బాగా కొడుతున్నాయి. ఇప్పుడే గుడికి వెనక వైపు నుంచి పైకి వెళ్ళడానికి ఇంకో మెయిన్ రోడ్ ఇంకోటి ఉంది, మెట్లు. ఇటు కొంచెం తక్కువ మెట్లు ఉంటాయి, అటు పక్క వెళ్తున్నాం. చూపిద్దామన్నా ఎవరు లేరు. ఇటు గుడికి వెళ్ళేటప్పుడు ఒక శివాలయం ఉంటుంది, అది చూపిస్తాను. చూడండి అక్కడ నుంచి పైకి వెళ్తే అక్కడ ఒక శివాలయం ఉంటుంది. శివాలయం పై ఇంకో గుడి ఉంది, అదేంటో నాకు కూడా తెలియదు, తెలుసుకుందాం. గాలి బాగా వీస్తుంది. చూడండి దుమ్ము మొత్తం ఎలా లేస్తుందో, వినపడుతుందా? గాలి ఇక్కడ నుండి లోపలికి వెళ్తే మనకి గుడి ఉంటుంది, పైకి వెళ్ళే మెట్లుంటాయి. చాలా బాగా గాలి బాగా వీస్తుంది. కూర్చున్నాను ఇక్కడ, ప్రశాంతంగా ఉంది. ఏమ చెట్లు అవి మంచిగా బ్రహ్మాండంగా. ఇక్కడ మెట్లు, గుడికి పైకి ఎక్కే మెట్లు. మొబైల్ ఫోన్స్ కెమెరాలు ఏమైనా ఉంటే ఎలా ఉండవు, అవి ఏమైనా ఉంటే ఇక్కడ మనకి ఒక కూపన్ ఇస్తారు. మొబైల్ ఫోన్కి 5 రూపాయలు ఒక సింగిల్ దానికి. కూపన్ ఇచ్చాక ఇలా మనం స్ట్రైట్గా పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి పైకి వెళ్తే అక్కడ నుండి మెయిన్ దారి ఉంటుంది. అవే మెట్లు, అవి ఎక్కి మనం పైకి వెళ్ళవచ్చు. ఇది గుడి ప్రాంగణం. ఉగాది సంబరాలు బాగా జరుగుతున్నాయని వచ్చానులే, కానీ ఎండకి ఎవరు లేరు. సాయంత్రం పూట గోదావరి హారతులు ఉంటాయి, అప్పుడు చూసుకున్నాం. ఫలితం బాగా వస్తుంది, వర్షం పడేటట్టుంది. ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. వర్షం పడేలా ఉంది. టైము 3:30 అవుతుంది. బాగా వర్షం పడిద్ది అనుకుంటా. మొత్తం నల్ల మేఘాలు చేసింది. ఒక్కసారి చూడండి, అదిగోండి. భక్తులు ఇప్పుడే కొంచెం ఎండలు తగ్గడం వల్ల ఒక్కొక్కళ్ళుగా పెరుగుతున్నారు. మబ్బు చేసుకుంటుంది, వర్షం పడేటట్టుంది బాగా. ఒక్కసారి గమనించండి, అంత మబ్బులు మేఘాలు చేస్తున్నాయి. కిరణాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఆ సందులో నుంచి. సాయంత్రం గోదావరి హారతలకు వద్దాము, అప్పుడు దాకా ఇంటికి వెళ్ళడం మంచిది. ఇప్పుడిప్పుడే కొంచెం మబ్బు చేసి మొత్తం సాయంత్రం అయింది. ఇప్పుడే మబ్బులు చేయడం వల్ల వస్తుర్రు జనాలు. వ్యూ ఎంత బాగుందో, ఆకాశము మేఘాలు అడ్డొచ్చి మొత్తం మేఘాల లోపల నుంచి కిరణాలు బయటకు వస్తున్నాయి. ఒక్కసారి గమనించండి.